అందరికీ నేమో నూతన వెలుగు నూతన అనుభవ అందరికీ నిమ్మో. పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 436, మరి యొక్క పాటల పుస్తకంలో 433. దయగల యేసు పాపికాశ్రయుడా. లేట్ అవుతుందా? దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను. ఓ ప్రభు నీకు విరోధముగా పాపము చేసిన దురితుండను. నీ చూడనై నిన్ను వేధించేదెన్. ఓ నాదా పాపిని క్షమించుమో. నీ చూడనై నిన్ను వేధించేదెన్. ఓ నాదా పాపిని క్షమించుమో. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. లోకాశలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను. లోకాశలన్నీయు శోధించగా నా కాయమంతయు క్షీణించెను. ఆకాశ్రయంబు నీవే ప్రభు. ఓ నాదా పాపిని మన్నించుమో. ఆకాశ్రయంబు నీవే ప్రభు. ఓ నాదా పాపిని మన్నించుమో. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. దయగల యేసు పాపికాశ్రయుడా, ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుమో. నా ధనము కణము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచెదెన్. నా ధనము కణము నా సర్వము నా దేవా పాపముకై వ్యయపరచెదెన్. ఓ దేవా నేను దిక్కుండను నా దురితంబులను పాపుమా. ఓ దేవా నేను దిక్కుండను నా
దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి. అందరూ నాకు బంధువులని ఎందరో స్నేహంబు చేసిరి. అందరూ నన్ను విడువంగాను నా తండ్రి నాకాశ్రయమేమో. అందరూ నన్ను విడువంగాను నా తండ్రి నాకాశ్రయమేమో. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని క్షమించుము. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది. మరుగైన నాదు పాపంబులకు నరకంబు నాకు సరి అయినది. నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు ప్రభువా. నీ రక్తముతో కడుగుమా మరి నాకు దిక్కెవరు యేసువా. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. ఈనాడే నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను వీడువాను. ఈనాడే నీ మాట నే విందును ఎన్నాడు నిన్ను వీడువాను. ఈనాడే నన్ను క్షమించుము నా పేరు గ్రంథమందు రాయుము. ఈనాడే నన్ను క్షమించుము నా పేరు గ్రంథమందు రాయుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. దయగల యేసు పాపికాశ్రయుడా ప్రియ ప్రభు ద్రోహిని కరుణించుము. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో 421, మరి ఒక పాటల పుస్తకంలో 418. పెద్ద పాటల పుస్తకంలో 421, మరి ఒక పాటల పుస్తకంలో 418. ప్రియ యేసు నిర్మించితివి. దయచేసి గమనించండి, బయట ఎడమవైపు ఉన్న చైర్స్ ఉన్నాయి, అక్కడ ఎవరు కూడా బ్రదర్స్ కూర్చోవద్దు. మందిరానికి ఆపోజిట్ అంటే ఎదురుగా ఉన్నటువంటి స్థలములో చైర్లలో దయచేసి కూర్చోనండి. ఇటువైపు సిస్టర్స్ కూర్చోనండి, ఎదురుగా బ్రదర్స్ కూర్చోండి. ఇక్కడ ఎవరు కూడా సిస్టర్స్ కూర్చోకూడదు. బ్రదర్స్ బాత్రూమ్ వైపు, సిస్టర్స్ దయచేసి ఎవరు కూర్చోవద్దు. ఇటువైపు సిస్టర్స్ కూర్చోండి. ప్రియ యేసు నిర్మించింది. యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారవసి
కడిగి పవిత్రపరచుము తండ్రి. ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని మెచ్చితివి. ప్రియమారణ హృదయం ముదమారవశేషునా. హృదయాంతరంగమున ముదమారవశేషునా. హృదయాంతరంగమున ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి. ఆజాగరూకుడనైతి నిజాశ్రయము విడచి. కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి. ప్రియ యేసుని మెచ్చితివి. ప్రియమారణ హృదయం ముదమారవశేషునా. హృదయాంతరంగమున ముదమారవశేషునా. హృదయాంతరంగమున వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే. వికసించే విశ్వాసము వాక్యమును చదువగనే. చేరితిని దారి కోరి నడిపించుము. చేరితిని దారి కోరి నడిపించుము. ప్రియ యేసుని మెచ్చితివి. ప్రియమారణ హృదయం ముదమారవశేషునా. హృదయాంతరంగమున ముదమారవశేషునా. హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండునట్లు. ఆత్మాభిషేకము నిమ్ము. ఆత్మీయ
పరిశుద్ధ గ్రంథం నుండి ఒప్పుకోలు ప్రార్థన కొరకై మత్తయి సువార్త 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక ప్రతిగాములతో కొనియాడబడుచున్న దేవా, తిరిగి మీ ప్రియ పాదముల దగ్గరికి వస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ కొరకై మమ్మల్ని సిద్ధపరిచిన విధానానికే మీకు ఎంతో స్తుతులు స్తోత్రాలు వందనాలు. ప్రభువా, ఒప్పుకోలు ప్రార్థన కొరకే మీరు చూపించినటువంటి లేఖన వాక్య భాగాలను దీవించండి, ఆశీర్వదించండి. మేము ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ తొలగిపోయినామో, ఎక్కడ మీ చిత్తానుసారంగా ఉండగా అయోగ్యంగా తొలగిపోయినామో మరి ప్రభువా మాకు గుర్తు చేయండి. మా ఆత్మీయమైన నేత్రాలు తెరవ చేయమని కోరుచున్నాం. నిలవబడుతున్నటువంటి నేను అయోగ్యన పాత్రను తండ్రి నన్ను ఖాళీ చేసి మరుగు చేసి మరి ప్రభు మీ నోటి బుర్రగా నన్ను వాడుకోనమని కోరుచున్నాం. మరి ప్రభు మా యొక్క జీవితాలను మీ యొక్క వెలుగులో మమ్మల్ని సరిచేసుకొని యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము పరీక్షించుకొని మా యొక్క తప్పులను ఒప్పుకొని మరి ప్రభు ఆత్మీయంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మరి అందరికీ తెలిసిన లేఖన వాక్య భాగమే కాదంటారా? అందరికి బాగా తెలుసు కదా. ఎప్పుడు చెప్తాం ఈ వాక్య భాగము? సువార్తలు చెప్తుంటాం కదా. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని సువార్త చెప్తాం, అవునా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ రాయబడింది చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. మరి మారు మనసు అనేది కానీ ఇక్కడ ఇంగ్లీష్ తర్జుమాలు అయితే రిపెంట్ అని కొన్ని తర్జుమాలలో ఉన్నాయి. అంటే పశ్చాత్తాపపడండి అని అర్థం. పశ్చాత్తాపపడడం అంటే నేను అడిగిన తెలుగులోనే కదా, ఒప్పుకోవడమే కదా. పశ్చాత్తాపం అంటే మామూలుగా అందరు ఏమనుకుంటారంటే బాధల్లో, కష్టాల్లో, శ్రమలలో, నిందల్లో, ఎటు దిక్కుదోచని పరిస్థితుల్లో అప్పుడు ఏం చేస్తారంటే నా తప్పు అయిపోయిందని పశ్చాత్తాపడతారు. కానీ పశ్చాత్తాపం అంటే ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట. ఏంటంటే మారు మనసు పొందడం అంటే మార్పు కలగడం. మన హృదయంలో మార్పు కలగాల. మార్పు ఏ విధంగా కలుగుతుంది? మనం మారినప్పుడు మార్పు కలుగుతుంది. మనం మారకపోతే మార్పు కలగదు. ఇది ఏ సంవత్సరం చెప్పాలా? మీరు చెప్తేనే కొంచెం బాగా ఉంటుంది. మీరు చెప్పలేదనుకోండి అంటే మీరు నిద్రపోతున్నారని అర్థం. ఎలా ఉంటుంది? ఇది ఏ సంవత్సరం? 2024. వచ్చే సంవత్సరం ఏంటి అంటే మార్పు జరిగిందా జరగలేదా? మన జీవితంలో మార్పు కావాలా కదా. మనం తెలుసో తెలియకో ఖచ్చితంగా తప్పిపోయి ఉంటాం. కొన్ని తెలిసి చేసిండొచ్చు, కొన్ని తెలియక చేసిండొచ్చు. కాబట్టి మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఏ విషయాల్లో మనం తప్పిపోయినాం అనేది దేవుని వాక్య పెరుగులో దేవుడు మనతో మాట్లాడే కొలది ఒప్పింపబడి మరి ప్రార్థన చేయడానికి దేవుడు మన హృదయాలను, మన మనోనేత్రాలు వెలిగించాలి. కాబట్టి మొదటిగా ఒప్పుకోల్లో మనం చూడబోయేది ఏంటంటే పశ్చాత్తాపపడడం. పశ్చాత్తాపపడడం అంటే
మార్పు చెందడం. ఇంకొక మీనింగ్ ఏంటంటే మార్పు చెందడం. బాగా బాధలో ఉన్నప్పుడు కాదు, ఆనందంలోనే కూడా మారుతారు, అంతే కదా. ఎగ్జాంపుల్ చెప్పనా? బాగా ఆనందంగా ఉంది అనుకోండి, మీ దగ్గర 10 చాక్లెట్లు ఉంటే ఏం చేస్తారు? ఇస్తారా? మీ దగ్గర పెట్టుకుంటారా? 10 చాక్లెట్లు ఉన్నాయి, బాగా ఆనందంగా ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు? వేరే వాళ్ళకి ఇస్తారు. ఎందుకు? మీ ఆనందాన్ని పంచుకుంటారు. బాగా ఏడుస్తూ ఉండవు, నీ దగ్గర 10 చాక్లెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఇస్తావా? ఇస్తావా చాక్లెట్లు? ఇయ్యో. ఎందుకు ఇయ్యో? నేనే బాధలో ఉండా, నేనేంది ఇచ్చేది అంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, బాధలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఆనందంలో ఉన్నా మనలో మార్పు కావాలి. పాత సంవత్సరం కంప్లీట్ అవుతుంది, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం మార్పు అనేది ఖచ్చితంగా అవసరమే కదా. అవసరమా కాదా? కాబట్టి దేవుని లేఖన వాక్య భాగాల్లోని కొద్దిమంది వ్యక్తులను చూద్దాం. ఆ వ్యక్తుల ద్వారా వాళ్ళు చేసినటువంటి ప్రార్థనల ద్వారా వాళ్ళలో కలిగిన మార్పు ఏందో గ్రహించి అటువంటి అనుభవాలు మన జీవితంలో ఉన్నాయో లేదో సరిచేసుకొని ఒప్పుకుందాం. మొదటిగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన 51వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది. కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదు. కీర్తనకారుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు కదా, రాస్తూ వచ్చాడు. ఏమని ఇక్కడ ఎప్పుడు పైన రాయబడింది, ఏమని రాయబడింది? దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. పాపం చేస్తూ వచ్చినాడు. ఎవరు? దావీదు. దావీదు పాపం చేస్తూ వచ్చినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? ప్రవక్త ద్వారా హెచ్చరింపబడుతూ వచ్చినాడు. వెంటనే తన పాపాలను ఒప్పుకున్నాడు. దేన్ని బట్టి? ఇక్కడ రాయబడింది, నా అతిక్రమములను తుడిచివేయము, నా అతిక్రమములను తుడిచివేయము. ఏంటి అతిక్రమం? ఎందుకు దావీదు భక్తుడు రాస్తా వచ్చినా అంటే, మన ఆ సందర్భాన్ని గమనించినట్లయితే యుద్ధములు జరుగు కాలము అని రాయబడింది. దావీదు ఎక్కడికి వెళ్ళాలా? యుద్ధం జరిగే కాలంలో యుద్ధంలో పాల్గొనాలా. కానీ యుద్ధంలో పోకుండా ఎక్కడున్నాడు? మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. తద్వారా పాపం వచ్చింది. అది అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఏం చేస్తా వచ్చినా అంటే ఆజ్ఞను పాటించలేదు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో దావీదు అక్కడే ఉంటా వచ్చినాడు కాబట్టి పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత ఏం చేశాడు? దోషం చేశాడు. ఇక్కడ రాయబడింది ఏమని? నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. మరి ఆ విషయంలో, అందుకే దావీదు బెత్షెబా విషయంలో తప్ప అని రాయబడింది. ఆ ఒక్క విషయంలో తప్ప, మిగతా అన్ని విషయాల్లో దావీదు ఎటువంటి వాడు? హృదయానుసారుడు. మనం కూడా ఉంటాం కదా, మనం ప్రభువా ఆ ఒక్క విషయంలో తప్ప, ఆ ఒక్కటేంటో మీరే గుర్తు చేసుకోండి. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతావన్నీ కరెక్ట్గా చేస్తా. ఆ ఒక్క విషయంకి వచ్చేసరికల్లా ఎక్స్క్యూజ్ చేసే ప్రభువా, ఏమంటాం? అది కొంచెం అంటే ఎక్స్క్యూజ్ చేసేయండి, తెలుగులో ఏమంటారో, కొంచెం అంటే చూసి చూడనట్లు వెళ్ళండి ప్రభువా అంటాం, అంతే కదా. దావీదు కూడా అలా అన్నాడా? లేదు. ఇక్కడ ఏం చేశాడంటే, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది, నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను. ఎంత తగ్గింపుతో కూడినటువంటి మాటలు ఇవి, ఎంత మార్పుతో కూడినటువంటి మాటలు ఇవి. తన హృదయం ఎంతగానో బాధపడతా వచ్చింది, తన హృదయంలో మార్పు కలిగింది. అందుకే 10వ వచనంలో రాస్తా వచ్చినాడు. చదవండి మా 51వ అధ్యాయం కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము,
నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నా హృదయం చెడిపోయింది. పాపం వల్ల నా హృదయము చెడిపోయింది. కాబట్టి దాన్ని ఏం చేయాలా? నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించాలి. నూతన సంవత్సరంలో అడిగబోతున్నటువంటి నీవు నేను మనం కూడా అడగాల. నా హృదయం చెడిపోయింది కాబట్టి ఏం చేయాలంటే దాన్ని పరిశుద్ధపరచు ప్రభువా అని అడగాల. అది మొదటి అనుభవం. రెండవదిగా 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. రెండవదిగా ఇంకొక వ్యక్తిని చూడగలం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను. 13వ వచనం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను చాలు. ఎవరి రాజు? రాజు పేరు ఏం పేరు? మొదటి వచనంలో రాయబడింది. ఎవరి రాజు? యోషియా రాజు. రాజు ఏం చేశాడంటే గ్రంథపు చుట్టలు ధర్మశాస్త్రం దొరికినప్పుడు ఏం చేశాడు? తన బట్టలు చింపుకొనెను అని రాయబడింది. అంటే తన బట్టలు చింపుకునేప్పుడు అంత పరిస్థితి ఏంటి అది? అంటే దేవుని వాక్యాన్ని చూస్తూ వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని కనుగొంటూ వచ్చినప్పుడు కింద రాయబడింది ఏమని? గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యూదా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయుడి. ఎంత ఆసక్తి కదా! ఆ ధర్మశాస్త్రం మరి తనకు దొరికినప్పుడు, దేవుని వాక్యం తన యొద్దకు వచ్చినప్పుడు తను మార్పు చెందుతూ వచ్చినాడు. ఎటువంటి మార్పు అంటే ఎటువంటి మార్పు? తన బట్టలు చించుకేసుకున్నాడు. అయ్యో ఎంత నిర్లక్ష్యం చేశాను అని. అంతే కదా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యమే కదా, దేవుని మాటలే కదా. గత సంవత్సరంలో అంటే 2024 ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం లోబడక తప్పిపోతూ వచ్చినాం. యోషియా రాజు చేసినప్పుడు ఏం చేశాడు? తన బట్టలు చింపుకున్నాడు. మన హృదయంలో మన దేవుడు తన యొక్క వాక్యం గురించి మనతో మాట్లాడేటప్పుడు మనం ఏం చింపుకోవాలా? మనం కూడా మన బట్టలు చింపుకోవాలా? కాదు, మన హృదయాలను చింపుకోవాలా. హృదయాలతో ఎక్కడైతే దేవుని వాక్యానికి లోబడక, ఎక్కడైతే దేవుని వాక్యానుసారంగా నడిపింపకబడక తప్పిపోయినామో, తొలగిపోయినామో మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎంతమంది ఉదయాన్నే బైబిల్ చదువుకొని వచ్చారు? చేతులు ఎత్తండి. ఈరోజు ఉదయాన్నే బైబిల్ చదువుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది? చేయెత్తండి. రోజు బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మీ కొరకే, ఎత్తన వాళ్ళ కొరకే. ఏంటిది? దేవుని వాక్యానికి స్థానం ఇవ్వాలా. ఉదయాన్నే లేస్తేనే ఏం చేయాలా? దేవుని వాక్యం చదవాలా. ఇంతవరకు చదవలేదేమో, ఇన్ని సంవత్సరాలు చదవకుండా పక్కకు పోయినావేమో, ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయాలా. ఉదయాన్నే ఒక అధ్యాయం. దేవుడు నడిపించే కొలది నీ యొక్క ఆసక్తి. ఒక అధ్యాయం అయితే కంపల్సరీగా చదవాలా. అది పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ నీ ఇష్టం, ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయి. నువ్వు దేవుని వాక్యానికి విలువ ఇచ్చి ముందుకు వెళ్ళే కొలది జీవితంలో దేవుడు కూడా నీ పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి రెండవదిగా దేనికి మనం ఒప్పుకోవాలా? దేవుని వాక్యం విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? రెండవదిగా. మూడవదిగా యోబు గ్రంథం 42వ అధ్యాయం. 42వ అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. పైన 3వ వచనం చివరి భాగంలో రాయబడింది ఏమని? ఏమీయూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను
అదే యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో ఏమని రాయబడింది? యోబుని గురించి ఒక సాక్ష్యం ఉంది. ఏమని? యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోబు. అయినప్పటికీ ఈయన ఏం చేశాడంటే గనా దేవునితో మాట్లాడుతూ తనను తాను సమర్థించుకున్నాడు. అందుకే ఇక్కడ రాయబడింది, ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులని గురించి నేను ఒప్పుకున్నాడు కదా. మనం కూడా అంతే కదా. ఎవరన్నా బ్రదర్ పలానా విషయంలో జాగ్రత్త, ఆత్మీయంగా పడిపోతున్నట్టున్నావు, ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండు అని చెప్పేవాళ్ళు ఉంటే ఆ మాటలు పెడచెవిని పెట్టేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. సేవకుడు కానీ చెప్పాడు అనుకోండి ఏదైనా మాట, వింటారా? లోపడుతున్నారా? దేవునితోనే వాదించినాడు. ఎవరు? యోబు. దేన్ని సమర్థించుకున్నాడు? తనను తాను నీతిమంతుడని సమర్థించుకున్నాడు. మనకు మనమే నీతిమంతులని మనం కూడా సమర్థించుకుంటామా? సమర్థించుకోమా? ఏం పలకరు? సమర్థించుకుంటాం కదా. నాకు తెలియని వాగ్దానాలా, నాకు తెలియని పరిచర్యనా, నాకు తెలియని పనులా అని సమర్థించుకుంటాం. నీకెన్ని తెలిసినా దేవుడు నిలవబడినటువంటి దాసుని చేత ఆజ్ఞాపించబడినటువంటి వాటికి కట్టుబడి ఉండాలా, దాని ప్రకారం నడిపించబడాలా. కాబట్టి మనల్ని మనమే సమర్థించుకుంటున్నామా? యోబులాగా. యోబు పశ్చాత్తాపడ్డాడు, మనం కూడా పశ్చాత్తాపడాల. 4వదిగా లూకాసు వార్త 19వ అధ్యాయం. ఈయన అందరికీ తెలుసు, సండే స్కూల్ పిల్లలతో సహా చెప్తారు. ఎవరు లూకా 19లో ఎవరుంటారు? ఎవరు? జక్కయ్య. 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే యెడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని తను ఏం చేశాడో చెప్పాడు. తను మారిన దానికి తను సూచనగా కూడా ఉన్నాడా? తను ఏం చేశాడు? అన్యాయంగా ప్రవర్తించినాడు, అన్యాయంగా తీసుకున్నాడు. అంతే కదా. తీసుకున్నాడా లేదా చెప్పాలా మీరే. జక్కయ్య ఎంత అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు చెల్లిస్తాడు? 1కి 1 అంటే సరే అనుకోవచ్చు, 1కి 2 అంటే సరే, నేను ఒక 10 రూపాయలు తీసుకున్నా 30 రూపాయలు చెల్లిస్తా అనొచ్చు. కానీ 1కి 4 గింతలు అంటే 10 రూపాయలు తీసుకున్నా 50 రూపాయలు ఇస్తా అంటే కన్నా ఎంత అన్యాయంగా చేశాడే కదా. ఎంత అన్యాయంగా చేశాడో లేదా? మనం కూడా అన్యాయంగా ఉన్నామా? బయట సంఘంలో న్యాయంగా మాట్లాడుతున్నామా? న్యాయంగా ప్రవర్తిస్తున్నామా? అన్యాయంగా ఉన్నామా? అన్యాయంగా ప్రవర్తించినట్లయితే జక్కయ్య మార్పు చెందినాడు. మనం కూడా మార్పు చెందాలా లేదా? లేదు. 2024లో 10% అన్యాయంగా ఉన్నా, 25లో అట్లీస్ట్ ఒక 20% అని అన్యాయంగా ఉండేదానికి తీర్మానం చేసుకుంటున్నారా? అంటే 10 అంటే 10% 24లో ఉంటే 25లో డబల్. అంతే కదా. అటువంటి తలంపులతో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే, జక్కయ్య అన్యాయంగా తీసుకున్న దాన్ని ఏం చేశాడు? ఒప్పుకొని వదిలిపెట్టాడు. కింద వచనం చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఒప్పుకొని వదిలిపెట్టాల, అప్పుడే నువ్వు రక్షించబడతావు. ఒకవేళ ఒప్పుకొని మరింతగా చేసినావంటే ఏమవుతుందంటే గినా శిక్ష వస్తుంది. కాబట్టి 4వదిగా జక్కయ్యని చూస్తూ వచ్చినాం. 5వదిగా లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం. ఈయన కూడా బాగా తెలుసు. 61వ వచనం. 61, 22 కలిసి చదవమ్మా. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన గనుక పేతురు,
నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి ఆయనతో పాటు తిరిగినాం, ఆయనతో పాటు ఉన్నాడు. నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే నేను లేను అన్నాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. 2024 సంవత్సరంలో ఎన్నిసార్లు దేవునిని గూర్చి చెప్పాల్సినటువంటి సందర్భాలలో, దేవునికే మహిమ చెందాల్సినటువంటి సందర్భాలలో చెల్లించక తప్పించుకొని పోయినావేమో. దేవుని ఎరుగక దేవునికి రావాల్సిన మహిమను దొంగలించినావేమో. అక్కడ దేవుడే కనపడాలా, కానీ దానికి బదులు ఎవరన్నా కనబడినారా అంటే ఎవరు? నువ్వు పలానా మందిరానికి పోతావు కదా అడిగినా అది డౌట్గా నువ్వు అక్కడ అన్ని దాంట్లో పోతుంటావు కదా అడిగినా చూసావా, ఓకే, ఇలా తల ఊపుతూ ఇలా తప్పిపోతూ ఉన్నావంటే అక్కడ రావాల్సిన మహిమ ఎవరికి అంటే కన్నా దేవునికి. పేతురు అదేగా చేశాడు. నువ్వు ఆయనతో పాటు ఉన్నావు కదా అంటే కన్నా నేను లేను. చాలా సింపుల్. 3 సార్లు బొంకినాడు. తర్వాత ఏం చేశాడు? సంతాపపడి ఏడ్చెను. తర్వాత తెలుసుకున్నాడు. తర్వాత పత్రికలు కూడా రాశాడు. 1 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక రాశాడు కదా. దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటూ వచ్చాడు. నేను కూడా వాడుకుంటాడు, నేను కూడా నడిపిస్తాడు. కాబట్టి 5వ వ్యక్తిగా ఎవరు? పేతురుని చూసాం. మొదటి వ్యక్తి ఎవరు? దావీదు. దావీదు దేన్ని బట్టి మార్పు చెందుతూ వచ్చినాడు? తను చేసిన పాపాన్ని బట్టి, అంతేనా? 2వదిగా చూస్తూ వచ్చాం, దేవుని వాక్యాన్ని గురించినటువంటి ఆసక్తి కలిగినటువంటి యోషియా రాజు 2వదిగా. 3వదిగా యోబు తను ఏం చేశాడు? నాకు నేనే నీతిమంతుడని సమర్థించుకుంటూ వచ్చినాడు. తర్వాత ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. 4వదిగా చూస్తూ వచ్చాం, అన్యాయస్తుడైనటువంటి జకయ్య, తను కూడా మార్పు చెందుతూ వచ్చాడు. 5వదిగా పేతురు. వీళ్ళందరూ ఎక్కడో ఒక చోట తప్పిపోయినారు కాబట్టి మార్పు చెందినారు. మేము ఏ దాంట్లో తప్పోలే బ్రదర్, మేము ఇవన్నీ మాకు వర్తించవు అంటే, ఏమి వర్తించకపోయినా దేవుని వాక్యంలో స్వతహాగా దేవునిని చూసి దేవుని పని పట్ల భారం కలిగి ఒప్పుకునే వాళ్ళు ఇంకొద్దిమంది ఉన్నారు. వాళ్ళని చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మొదటిగా మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. ఎజ్రా ఎందుకు ఏడ్చాడు? దేవుని మందిరం విషయంలో ఏం చేస్తా వచ్చినట్టుగా భారం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఏం చేశాడు? బహుగా అని రాయబడిందా? ఏమని రాయబడింది? సాష్టాంగపడుచు పాపం నొప్పుకొని ప్రార్థన చేశాను. చిన్నవారు, స్త్రీలు, పురుషులు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా అని రాయబడింది. బహుగా అనే పదం ఎప్పుడు వాడతారు మనం? మామూలుగా ఏడుస్తున్నాడంటే మామూలుగా ఏడుస్తున్నాడులే అనొచ్చు. బహుగా అంటే కన్నా ఏంది ఇంతమంది ఏడుస్తున్నారు, ఏంది వీళ్ళు ఏం పిచ్చి పట్టిందా, ఏమైనా ఏడుస్తున్నారు అంటారా అనరా? వాళ్ళ బాధ ఏంటంటే దేవుని మందిరం విషయంలో, దేవుని పని విషయంలో వాళ్ళు ఎంతగానో బాధపడుతూ వచ్చారు. అదే పక్క పేజీలోనే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులనైన ఇశ్రాయేళ్ల పక్షముగా
నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును. ఎంత గొప్ప ఒప్పుకోలు కదా, ఎంత బాగా ఒప్పుకుంటూ వచ్చాడు కదా. నా తండ్రి ఇంటి వారు, నా కుమారులు, ఇశ్రాయేలు కుమారులు, మొత్తం అందరి గురించి భారం కలిగినటువంటి వ్యక్తి. తన గురించి మాత్రమేనా అంటే కాదు, అందరి గురించి భారం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి భారంతో ఏం చేశాడంటే ఒప్పుకుంటూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఇంకొక వ్యక్తిని కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం. సిగ్గునొందిన వారమై సాగిలపడుదుము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా ఇర్మియా అందరినీ తీసుకుని వచ్చినాడు. ఎంతమంది తీసుకొచ్చినాడు? మన పితరులు, మన బాల్యము నుండి నేటి వరకు. అయిపోయి అంటే మనకంటే 4 ఫాదర్స్, మన పితరులు, తర్వాత నేను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నీకు విరోధంగా పాపం చేసినా అని చెప్పినాడు. ఈ లిస్టులో ఉండకోకుండా ఎవరు ఉండరు. పై లిస్టులో 5 మందిలో మిస్ అయినా కానీ ఇర్మియా మాత్రం ఏం చేశాడు? అందరినీ కలుపుకున్నాడు. చిన్నప్పటి నుండి నేను ఒక్క పాపం కూడా చేయలేదు అనేవాళ్ళు ఉన్నారా? ఎవరన్నా చేతులు ఎత్తండి చూద్దాం. ఉన్నారా? చిన్నపిల్లలు ఎవరు ఎత్తకూడదు, అది తెలియదు కాబట్టి ఎవరు ఎత్తలేదు. ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుండి నేను పాపమే చేయలేదు. ప్రతి ఒక్కరము పాపం చేసిన వారమే, అవునా? మనకు ఒక బిరుదు ఉంది. ఆ బిరుదు ఏం బిరుదు? పాపులం అండి కదా. పాపులం బిరుదు. ఇప్పుడు కూడా ఒప్పుకోలేదంటే ఇర్మియా మాత్రం బాగా బాధపడతాడు. ఎజ్రా బాధపడతాడు. నెహమ్యా బాధపడతాడు. వీళ్ళు ముగ్గురు వారి వ్యక్తిగతంగా కాకుండా సంఘము కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బంధువుల కొరకు, తనకు తెలిసి తెలియనటువంటి కాలంలో చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపడ్డారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఇంకా 2 ఉన్నారు, చూసుకొని ముగించుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు. దానియేలు యొక్క త్యాగం ఎంత గొప్పదంటే దానియేలు ప్రకటన కవల పిల్లలు లాంటివి. ఎన్నో రాకడకు, ఆయన 2వ రాకడకు సంబంధించిన సూచనలన్నీ ఇవ్వబడతా వచ్చినాయి. ఎంతో శ్రేష్టమైనటువంటి గ్రంథం దానియేలు గ్రంథం. అటువంటి దానియేలు ఏం చేస్తున్నాడు? ఏమని చెప్తున్నాడు? నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు. నా పాపము, నా జనం యొక్క పాపం. ముందు ఈ అధ్యాయాలన్నీ చదవండి. దానియేలు 1వ అధ్యాయం నుండి 6 వరకు ఒక భాగము, 7 నుండి 12 వరకు తర్వాత ఒక భాగం ఉంటుంది. వీటిలో దానియేలును దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ, నడిపిస్తూ, కృప చూపిస్తూ, బలపరుస్తూ తీసుకెళ్ళినాడు. అయినప్పటికీ తను ఏం చేశాడు? నా పాపం. అంతే కదా, మనం కూడా అంతే కదా. నాలో ఎటువంటి పాపం లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దానియేలు అంతటి వాడికే, దానియేలుతో డైరెక్ట్గా మాట్లాడి ప్రత్యక్షతను పొందినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందినటువంటి దానియేలుకే తన హృదయంలో మార్పు వచ్చి ఏం చేస్తున్నాడు? నా పాపము మనకు తెలియకుండా చేసిండొచ్చు, అంతే కదా. నా యొక్క పాపము, ఇక్కడ రాయబడింది నా జనము యొక్క పాపం. ఈ భారం అందరికీ రాదు, వస్తుందా? నేను చేసిన ప్రభు పాపము
తెస్సలోనికే సంఘంలో ఉండే వాళ్ళంతా పాపం చేసినారు, నా పాపాలు వాళ్ళ పాపాలు అందరి పాపాలు కడిగే అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా చేస్తారా? దానియేలు లాగా చేస్తారా? ఎవరైనా చేసినారా? అట్లా చేశారా? పలకరు, నిద్రపోతున్నారా? అప్పుడే ఎవరైనా చేసినారా? దానియేలు చేశాడండి. నువ్వు నేను మనం ఎంత? చివరిగా ఇవన్నీ కాదు, నేను దేవుణ్ణి చూస్తేనే ఒప్పుకుంటా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయం నిండుకొనెను. 3వ వచనం చదవండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని అని గొప్ప స్వరముతో. యెషయా గ్రంథకర్త, మరి యెషయా ప్రవక్త ఏం చేశాడు? దేవుణ్ణి చూశాడు. రాజైన ఉజ్జియా చనిపోయినప్పుడు ఈ రాజ్యానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు రాజు అంటే కన్నా, అప్పుడు తను ఒక దర్శనాన్ని చూస్తూ వచ్చాడు. ఎవరిని? సైన్యములకు అధిపతి యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్ట్ అని అర్థం. కీర్తన 46:14 ఉంటుంది, 11లో. మరి సైన్యములకు అధిపతి యెహోవా దేవుణ్ణి చూశాడు. వెంటనే 5వ వచనంలో అక్కడ నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ వచ్చినాడు. చూసినప్పుడు తనలో మార్పు కలుగుతా ఉంది. ఎటువంటి మార్పు అంటే ఇక్కడ రాయబడింది, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. మనం కూడా ఉన్నామా? మనకు అపవిత్రమైన పెదవులు ఉంటాయి, మన చుట్టూ ఉండే వాళ్ళకు మనకన్నా డబల్ ఉంటాయి. అవునా? మనకన్నా ఎక్కువే ఉంటాయి. ఉంటాయా? ఉండవా? అంతే కదా. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ నా అంటేనా ప్రైజ్ లార్డ్ అంటారా? అంతకు మించి ఏమన్నా మాట్లాడినారు అనుకో, బాగుంటుంది కదా. బాగుంటుందా? మనమే అపవిత్రంగా ఉన్నాం, దేవుడు పవిత్రపరుస్తూ ఉన్నాడు. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా అటువంటి వారే. కాకపోతే దేవుడు ఏం చేస్తున్నాడంటే పవిత్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఎంతమందిని చూసాం ఇంతవరకు? ఎంతమంది రాసుకోలేదా ఎవరు? అన్ని పాయింట్లు ఉంటాయి ప్రతి వర్తమానంలో. 5 మందిని చూసాం మొదటగా, తర్వాత 5 మందిని చూసాం. మొదట 5 మంది ఎవరు? దావీదు, యోషియా, యోబు, తర్వాత జక్కయ్య, తర్వాత పేతురు. అక్కడ ఒక మార్పును గమనించాం. తర్వాత ఇంకొక 5 మందిని చూసాం, ఎజ్రా, నెహెమ్యా, ఇర్మియా. ఈయన ఒకరు కాదు, అందరినీ కలుపుకున్నాడు. వీళ్ళంతా అందరినీ కలుపుకున్నారు. దానియేలు కూడా అందరినీ కలుపుకున్నాడు. వీళ్ళందరినీ కలుపుకోకుండా, లోకంలో ఎవరిని ఏమనుకోకుండా డైరెక్ట్ దేవుని ప్రత్యక్షతను చూసినటువంటి వ్యక్తి ఎవరు? యెషయా గ్రంథకర్త. అందుకే ఇర్మియా భక్తుడు ఒక మాట రాశాడు, 13వ అధ్యాయం, ఇర్మియా 13:23. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుత పులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును అని రాయబడింది. అవైతే తన రూపును మార్చుకోలేవు. అంటే నల్లగా ఉన్నటువంటి వ్యక్తి
నల్లగానే ఉంటాడు. తెల్ల అవుతాడా? అవుతారు ఎవరన్నా ఉంటే దయతో క్షమించండి. అక్కడ సందర్భం కాడి చెప్తున్నా. కూసు దేశస్థుడు తన రంగును మార్చుకోలేడు. మార్చుకుంటాడా? చిరుతపులి ఏం చేసింది ఇక్కడ? తన మచ్చలను మార్చుకుంటుందా? చిరుతపులికి మచ్చలు లేకపోతే దాన్ని చిరుతపులని గుర్తుపడతారా? అది అసంభవం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ రాయబడినటువంటి మాట, అలాగూ మార్చుకునే ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును అని రాయబడింది. కాబట్టి మనం కూడా కొన్ని విషయాలు మార్చుకోలేం. మార్పు అంత ఈజీగా రాదు. ఎన్ని లేఖన వాక్య భాగాలను ఎత్తి చూపించినా, ఎంతగా చెప్పినా కూడా మార్చుకోలేరు. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా ఒక మాట రాశాడు. హెబ్రీ 6:6 హెబ్రీలు రాసిన గ్రంథం, హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట. ఈ లిస్టులో ఉన్నావా నువ్వు? ఈ లిస్టులో ఉన్నావా? వీరు ఎటువంటి వాళ్ళు? వీళ్ళు ఇక్కడ రాయబడింది, దేవుని కుమారుని అంటే యేసుక్రీస్తును మరలా సిలువ వేస్తూ బాహాటంగా ఆయన అవమానపరుస్తూ ఉంటారు. పేరుకే క్రైస్తవుడే కానీ జీవితం మారదు, పద్ధతులు మారవు, మాటలు మారవు, చేతలు మారవు, ప్రవర్తన మారదు, ఏమీ మారవు. ఆ మారకపోవడం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఎలా ఉంది? బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. ఇటువంటి వారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం, ఇంపాసిబుల్. అంతేనా? అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అడిగినా దేవుడు తీసేసుకుంటాడు. ఇది నిజం. ఉంచడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే ఫస్ట్ హెచ్చరిస్తాడు, ఒప్పుకొని సరి చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలా? కొనసాగించబడాలా? లేదు మళ్ళీ 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 తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే ఆ ఫలభరితమైన జీవితం లేనటువంటి వారిని విషయంలో దేవుడు వదిలిపెట్టాడు. అందుకే రాయబడింది, ఇంకొక సంవత్సరము దేని ఉండనియాల? ఏ చెట్టు? అంజూరపు చెట్టు కదా. ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఇంకో సంవత్సరం చూద్దాం, ఇంకో సంవత్సరం ఫలభరితం అవుతుందేమో, ఇంకో సంవత్సరం ఫలాలు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నాడు. కానీ వీళ్ళు ఎటువంటి వారు? బాహాటముగా యేసుక్రీస్తుని సిలువ వేస్తూ అవమానపరిచేటువంటి వారు. కాబట్టి మన జీవితంలో మనం ఎలాగున్నాం? చిన్న చిన్న విషయాల్లో తప్పిపోయినామేమో, తొలగిపోయినామేమో. మనల్ని మనం సరి చేసుకుందాం. కొత్త సంవత్సరంలో అడుగిడబోతున్నటువంటి మనం మన ఆత్మీయమైనటువంటి ఎదుగుదలకు ఆటంకం కలిగించే వాటి విషయంలో జాగ్రత్త కలిగి ఒప్పుకొని విడిచిపెట్టాలా. ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. అట్లే పట్టుకుంటారా? విడిచిపెడతారా? అట్లే పెట్టుకుంటారా? ఇంకొక మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఆయన దీర్ఘశాంతం కలవాడే ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను సజీవ లెక్కలో ఉన్నాం. ఎంతోమంది మనకంటే చాలామంది ఈ సంవత్సరాల్లో వెళ్ళిపోతూ వచ్చినారు, చనిపోతూ వచ్చినారు. కాకపోతే మన విషయంలో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందుకే ఇంకొక మాట చూద్దాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. కింద భాగంలో, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచునుటకు
గతించిన కాలమే చాలును. పైన తర్వాత మొదటి నుండి 3 వచనం తర్వాత చదువుకోండి, రాయబడింది అక్కడ మాట ఏంటంటే గతించిన కాలమే చాలును. దేవుడు సెలవిస్తున్నాడు, ఇంకా చాలు, గతించిన కాలం చాలు. ఇంకా ఏ విషయాలు తప్పిపోయినామేమో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా. మొదటిగా దావీదు రాజు ఏ విషయంలో తప్పిపోయాడు? పాపం విషయంలో తప్పిపోయాడు, ఒప్పుకొని సరిచేయబడ్డాడు. రెండవదిగా యోషియా రాజు ధర్మశాస్త్రం ఆజ్ఞలను పాటించాలని ఎంతగానో పశ్చాత్తాపడుతూ వచ్చాడు. మనం కూడా దేవుని వాక్యం విషయంలో ఎక్కడైనా తప్పిపోయినామా? దేవుని వాక్యాన్ని చోటు ఇవ్వకుండా ఉన్నామా? మనల్ని మనం సరి చేసుకుందాం. మూడవదిగా తనను తాను సమర్థించుకున్నటువంటి యోబు నీతిమంతుడిని సమర్థించుకున్నాడు. మనం కూడా సమర్థించుకుంటాం. దేవుని విషయంలో తప్పు చేసినా కూడా మనల్ని మనమే సమర్థించుకుంటాం. అటువంటి అనుభవం ఉన్నట్లయితే ఆ విషయాన్ని ఒప్పుకుందాం. నాలుగవదిగా అన్యాయంగా ఎవరి ఎడలైనా ప్రవర్తించినామేమో, సంఘంలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ, బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎక్కడైనా కానీ, ఆ విషయంలో కూడా ఏం చేయాలా? ఒప్పుకోవాలా. ఐదవదిగా యేసుని తిరస్కరించినటువంటి పేతురు ఏం చేశాడు? యేసు ఎవరో తెలియదు అని చెప్పి వంగుతూ వచ్చాడు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ప్రథమ స్థానం ఇవ్వకుండా తప్పిపోయి ఉంటాం. అటువంటి విషయాల్లో కూడా మనల్ని మనం సరి చేసుకోవాలి. తర్వాత ఎజ్రా, నెహెమ్యా, తర్వాత ఇర్మియా, దానియేలు కూడా వారి వ్యక్తిగతంగా కాకుండా సంఘం కొరకు భారం కలిగి ఒప్పుకుంటూ వచ్చారు, ప్రార్థన చేస్తూ వచ్చారు. మా పాపమును, మా సంఘస్థుల పాపమును, మా పితరుల పాపమును, నా బాల్యంలో చేసిన పాపాలన్నిటినీ నేను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా అన్నాడు. తర్వాత యెషయా గ్రంథకర్త, యెషయా ప్రవక్త ఏం చేశాడు? ఆయన యొక్క ప్రత్యక్షతను చూసి ఏం చేశాడు? అయ్యో, ఇంత పెద్ద ప్రత్యక్షత, ఇంత గొప్ప దేవుణ్ణి చూసినటువంటి నేను ఎటువంటి వాడిని? అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడిని. కింద భాగంలో రాయబడింది, కారుతో తీసిన నిప్పు నోటికి పెదాలకు తాకినని నువ్వు పవిత్రుడైనావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన కొలది మనం ఎక్కడెక్కడ తప్పైనామేమో దేవుని వాక్యానుసారంగా, వాక్య పెలుగులో మనకు దేవుడు చూపించిన రీతిగా ఏ విషయాలు తప్పిపోయినామో వాటన్నిటి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వదిలిపెట్టాలా. మళ్ళీ తిరిగి దాని జోలికి పోకూడదు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేయడానికి, మన మనోనేతలు తెరవబడడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు తన వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. పాట సంఖ్య 429. నిలువబడి పాడదాం. దయచేసి ముందుకు సర్దుకోనండి. దయచేసి ముందుకు సర్దుకోనండి. బైబిల్ మీ మీద పెట్టుకొని కూర్చోనండి. సండేలాగా కాదు, ఈరోజు ఎక్కువ మంది వస్తారు కదా. మీ ముందర ఎక్కడ కూడా స్థలం గ్యాప్ కనిపించకూడదు, లైన్ చూసుకోనండి. అలాగే బయట ఉన్నటువంటి వారు దయచేసి గమనించండి. ఎడమ వైపు అనగా గెస్ట్ రూమ్కి ఎదురుగా ఎవరు కూడా సహోదరులు కూర్చోవద్దు, ఇటువైపు కూర్చోవాలి. ఇక్కడ సహోదరులకు బాత్రూమ్స్ ఉన్నాయి కదా, అటువైపు ఎవరు కూడా సిస్టర్స్ కూర్చోవద్దు. ఇది గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. 429 పల్లవి చివరి చరణ మాత్రం పాడదాం. పాపిని నేను తప్పిటి భూమిలో. పాపిని నేను తప్పితి భూమిలో, రక్షించెడి వారెవరు? ఓ ప్రభు యేసు
ప్రభు యేసు దయాళుడవీవు కృంగి వచ్చుచున్నాను. ఓ ప్రభు యేసు దయాళుడవీవు కృంగి వచ్చుచున్నాను. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్త నీవే. నా పాపములు క్షమించు ప్రభువా, గొప్ప రక్షణకర్త నీవే. పాపిని నేను తాపితి భువిలో రక్షించడి వారెవరు. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో ఒప్పుకోలు ప్రార్థన, ఆరాధన కాదు, ఒప్పుకోలు ప్రార్థన. క్లుప్తంగా ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు, ఒక సహోదరి, తర్వాత బయట ఉన్నటువంటి వారు కూడా ఒక సహోదరుడు, ఒక సహోదరి, ఈ రీతిగా ప్రభువును ప్రార్థన చేద్దాం. మరొకసారి గమనించండి సిస్టర్స్, సహోదరీలు బాత్రూమ్స్, కిచెన్ మందిరం వెనకాల ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి. కొత్త వారు ఎవరైనా వస్తే దయచేసి గమనించి, బాత్రూమ్స్ మందిరం వెనకాల కిచెన్స్ దగ్గర ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ మాత్రం బ్రదర్స్ మాత్రమే వెళ్తారు. అక్కడ చైర్స్ దగ్గర కూడా దయచేసి బ్రదర్స్ మాత్రమే కూర్చోనండి. చెప్తున్నా కూడా సిస్టర్స్ కూర్చుంటాను ఉన్నారు. దయచేసి మీకు ఇటువైపు ఏర్పాటు చేసినారు కనుక ఎడమ వైపున సహోదరులు కూర్చోవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రార్థన ప్రారంభించండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభా, నీ పాదాలకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ సంవత్సరం మొదలుకొని ఈ చివరి దినం వరకు ప్రభా, నా ఎడల ఎంతో కృప చూపిస్తూ వచ్చినారు. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, నీ దాసు నిలబెట్టి సూటిగా నాతో మాట్లాడుతూ వచ్చినందులకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నిజంగా నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభా. కోపించుచునే వాస్తలతను మీరు చూపుతున్నందులకై వందనములు చెల్లిస్తూ ఉన్నా. నన్ను భరించిన దేవుడవు, సహించిన దేవుడు, నా ఎడల కృప చూపుతూ ప్రభా, నా పాపములు, నా దోషములు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడవుగా మీరు నాకు నందులకై స్తోత్రములు. 2024 చివరి గడియలో ప్రభా, నా పతనములు, నా బలహీనతలు, నా అవిధేయత, నా పాపములు, నా అతిక్రమములు, నా దోషములు ఒప్పుకోవడానికి మీరు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంచున్నాను. దయగలిగిన తండ్రి, నిజంగా నీకు విరోధముగా, కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసినటువంటి వాడను, నన్ను నేను సమర్థించుకున్నటువంటి వాడను. అనేక పర్యాయాలు ప్రభా నేను కఠినపరుచుకున్నటువంటి వాడను హృదయాన్ని. దయగలిగిన తండ్రి, దయతో నన్ను క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నా పాపములను క్షమించు ప్రభా, నా అతిక్రమములను క్షమించు ప్రభా, నా దోషములను ప్రభా మీరు క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభా, నీ వాక్యం ఎడల తండ్రి నేను ఎంతో నిర్లక్ష్యం చూపినటువంటి వాడను, సమయాన్ని ఎంతో వృధాపరిచినటువంటి వాడను. దయగలిగిన తండ్రి, నువ్వు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఇచ్చినావో ప్రభా,
ఆజ్ఞాతిక్రమము జరిగించినటువంటి వాడను. అయితే ప్రభా, ఆనాడు భక్తులు చేసిన పాపమును బట్టి వారినైతే మీరు శిక్షిస్తూ వచ్చినారు. అయితే నా ఎడల ఎంతో దీర్ఘశాంతం చూపించి ప్రభా, మరి యొక్క తరుణాన్ని ప్రభా మీరు నాకు అవకాశం ఇచ్చినందులకై స్తోత్రములు. నీ ఎదుట పశ్చాత్తాపపడి యథార్థముగా నా యొక్క స్థితిని ప్రభా మార్పు కోరేటటువంటి దేవుడుగా మీరుండి నా హృదయాన్ని మార్చడానికి, తిరిగి నాలో మార్పు చూడాలని మీరు ఇష్టపడుతూ ఉన్నందులకై వందనములు చెల్లిస్తూ ఉంచిన. వ్యక్తిగతంగా నా జీవితం మాత్రమే కాదు ప్రభా, సంఘముగా ఎన్నో పర్యాయాలు ప్రభా సంఘం విషయమై భారము లేక ఈ సన్నిధిలో ప్రార్థించక ఆనాడు ఎజ్రా, నెహమ్యా, ప్రియతండ్రి యిర్మీయా, దానియేలు వారైతే ప్రభా విశ్వాసులందరినీ కలుపుకొని వారి దోషం విషయమై, వారి పాపం విషయమై ఎంతో పశ్చాత్తాపపడుతూ వచ్చినారు. బహుగా ఏడుస్తూ వచ్చినారు ప్రభా. అయ్యో, అనేక పర్యాయాలు ప్రభా నా తోటి విశ్వాసుల కొరకు, నా కుటుంబం కొరకు ప్రభా సన్నిధిలో మీరు అవకాశం ఇచ్చిన పశ్చాత్తాపపడక, వారి విషయమై ప్రార్థించక నిర్లక్ష్యంగా నేను సమయాన్ని వృధాపరిచినటువంటి వాడనని నీ సన్నిధిలో ఒప్పుకొంటున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి, యెషయా ప్రవక్త అయితే కన్నులారా మేము చూసినటువంటి వాడైనప్పటికీ అయ్యో నేను దౌర్భాగ్యుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడను, నేను నశించి తిని అని అనేక స్థితిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. దయగలిగిన తండ్రి, నా జీవితంలో అంతకంటే భయంకరమైనటువంటి విరోధమైనటువంటి స్థితిలో నేను జీవించినటువంటి వాడనని ఈ సన్నిధిలో నేను ఒప్పుకుంటుండగా దయతో నన్ను కరుణించుము, కనికరించుము, నన్ను సమకూర్చుము, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచుమని, నూతనపరచుమని, నూతన హృదయము నాకు దయచేయమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.